వెళ్ళి అతను అరెస్ట్ చేస్తున్నట్టు కూడా నోటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే డిసెంబర్ 4వ తేదీన జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించినటువంటి కేసులోనే అల్లు అర్జున్ అరెస్ట్ కూడా కావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సిపి కూడా దీన్ని వెల్లడించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే సెక్షన్ 105తో పాటు 118 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 5 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఇప్పటికే సీనియర్ న్యాయవాదులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కేసు నమోదైన తర్వాత మొదటగా హైకోర్టుని కూడా అల్లు అర్జున్ లీగల్ టీం అప్రోచ్ అయ్యారు. దాని తర్వాత ఈ కేసుని వాయిదా కూడా వేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అయిన తర్వాత అల్లు అర్జున్ లీగల్ టీం హైకోర్టు కూడా అప్రోచ్ అయ్యారు. లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా రిమాండ్ చేయకుండా చూడాలని చెప్పేసి కూడా హైకోర్టుని కూడా అల్లు అర్జున్ టీం కూడా అప్రోచ్ కావడం జరిగింది. సరిగా 2:30 గంటలకి ఈ అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ పైన ఈ యొక్క విచారణ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ పోలీసుల ప్రక్రియ చూస్తుంటే మాత్రం ఉటావుటిన ఇవన్నీ కంప్లీట్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రి వరకు రోడ్ అంతా కూడా పూర్తి స్థాయిలో క్లియర్ కూడా చేయడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు వెళ్ళేటువంటి మార్గం అవుతుందో అక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున నివాసం చేరుకున్నారు. నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా భారీ ఎత్తున అభిమానులు కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పోలీసులు ముందస్తుగా భారీగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే చిరంజీవి కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో మాత్రం ఇటు చిరంజీవితో పాటు చాలామంది సినీ ప్రముఖులు సినీ పెద్దలందరూ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత వైద్యులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా అక్కడ నాంపల్లి కోర్టులో ఉన్నటువంటి జడ్జి ముందుని అల్లు అర్జున్ని ప్రవేశపెడతారు. అల్లు అర్జున్తో పాటు మరో 2-3 అరెస్ట్ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి వారికి సంబంధించిన ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం కూడా రావాల్సి ఉంది. ఎందుకంటే ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో దాదాపు సంధ్యా థియేటర్ సంబంధించినటువంటి యాజమాన్యం పేరుతో పాటు సంధ్యా థియేటర్లో ఉన్నటువంటి కొంతమంది సిబ్బందిపై కేసు నమోదు కావడం జరిగింది. దాంతోపాటు అల్లు అర్జున్పై కేసు నమోదైంది. అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది పైన కేసు కూడా నమోదు కావడం జరిగింది. అయితే రీసెంట్గా జరిగినటువంటి పరిణామాల్లో మాత్రం దాదాపు 4-5 అరెస్ట్ చేశారు. సంధ్యా థియేటర్ సంబంధించిన యజమానిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈరోజు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడంతో ఇటు దేశవ్యాప్తంగా కూడా ఫిలిం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. హైకోర్టు దీనిపైన ఎలా స్పందించే అవకాశం ఉంది? ఒకవేళ ఇప్పుడు వచ్చినా కూడా అల్లు అర్జున్ కోసం అభిమానులు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్క రావడం జరిగింది. అయితే చిరంజీవి కూడా షూటింగ్ ఆపుకొని మరి అక్కడికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకోవడం జరుగుతుంది. అయితే అక్కడ చిరంజీవి ఏం మాట్లాడే అవకాశం ఉంది, ఎలా స్పందించే అవకాశం ఉందంటారు? నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకుంటున్నారు. ఒకవేళ ఆల్రెడీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు కాబట్టి అక్కడికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా చిరంజీవి ఈ అంశాలపై కూడా అంటే వారు అఫీషియల్గా ట్వీట్ కానీ ఏదైనా అఫీషియల్గా ఎక్కడ కూడా మీడియాతోటి ఈ అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించిన విషయాలపై ఎక్కడ కూడా మాట్లాడలేదు. కాబట్టి చూడాల్సి ఉండేది అంటే కోర్టు జడ్జి చెప్పిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, దాని తర్వాత చిరంజీవి కూడా స్పందించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి పరిణామాల ప్రకారం సినీ ఇండస్ట్రీ కూడా గతంలోనే అనేక సందర్భాల్లో కొన్ని విషయాలు కూడా చెప్పారు. అంటే ఈ ప్రీ రిలీజ్ సంబంధించినటువంటి ఈవెంట్లు పెద్ద ఎత్తున ఈవెంట్లు చేశాం కానీ ఇటువంటి ఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు. ఇది దురదృష్టవశాత్తు ఈరోజు ఈ యొక్క ఘటన జరగడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకి 25 లక్షల శ్రేష్ఠ కూడా వారికి ప్రకటించినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ పోలీసులు మాత్రం యథావిధిగా ఈ కేసు కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలోనే తన భార్య చనిపోయినటువంటి నేపథ్యంలో భర్త ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు కేసు కూడా నమోదు చేశామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే సిపి కూడా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో వెల్లడించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్.